యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే పార్టీ అంతర్గతంగా ఉండేటువంటి విషయాలు కాదు, ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు. వీళ్ళు మేము పార్టీ అది ఇది మాట్లాడమని కూడా కాదు. ఈరోజు మనము వాళ్ళ ఎలక్షన్ టైం కానీ గత ప్రభుత్వము చాలా కాలయాపన చేసి ఉద్యోగుల్ని చాలామంది చేసి నోటిఫికేషన్ ఇవ్వక ఇచ్చిన దాంట్లో కూడా సవరణలు చేసి అది చేసి ఇది చేసి కోర్టుకు వెళ్ళి అది వెళ్ళి ఇది వెళ్ళి పూర్తిగా కాలయాపన చేసింది. విద్యార్థుల భవిష్యత్తు పోయింది. కొంతమంది వయసు అయిపోయింది, వాళ్ళకి ఇంకా పరిస్థితి లేదు, మళ్ళీ ఆప్షన్ ఉండదు. అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకేమో అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్ళు కాలం గడిచిపోయి వాళ్ళు సొంత వ్యాపారాలు లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో పడుతున్నారు. కానీ కొత్త ప్రభుత్వం ఒక ఆశ చూపింది, ఏమన్నా ఇస్తా అని. అంటే వారు మిత్రుడు చెప్తున్నట్టు 2 లక్షల అని అన్నారు, కానీ 3,08,000 ఉద్యోగాలు వేకెంట్ ఉన్నాయి తెలంగాణలో, రెడీ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు చేయరో వీళ్ళ ఆలోచన. ఏమంటారు, నిధులు సమకూర్చాలనేటువంటి ప్రయత్నం అంటారు. నిజంగా చెప్తా ఉన్నా, ఇవాళ రిటైర్మెంట్కి దగ్గర ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం దగ్గర డాటా లేదా అండి? చెప్పనా ఏమంటున్నారు అంటే, ఇవాళ నేను నెంబర్ ఇచ్చేసినాం అనుకోండి, ఒక పోస్ట్లో ఒక 4,000 పోస్టులు ఉన్నాయి అంటున్నాము. ఒక 4 నెలల తర్వాత ఇంకో 4 నెలల తర్వాత రిటైర్డ్ అవుతాడు మనకు తెలియదా? మనకు తెలుసుగా, మన దగ్గర ఆల్రెడీ ఉంది. మనం వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రిటైర్మెంట్ వయసు, ఆయన ఎప్పటివరకు చేస్తుండో సర్వీస్ అనేది క్లియర్ ఉంది. తర్వాత ఆయన 60 నుంచి ఇవాళ ప్రభుత్వ అధికారి 20 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాలు దాటి సర్వీస్ చేసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీతం ఇలా సుమారు 70,000 నుంచి 65-70,000 నుంచి 1,10,000 1,15,000 జీతం గవర్నమెంట్. కొత్త ఎంప్లాయీకి వస్తే 30,000. కొత్తకి వాటర్ వర్క్స్లో వస్తే 18,400, 19,100. కానిస్టేబుల్ ఉంటే 37,000, 42,000. ఎస్ఐ ఉంటే 40,000 లేదు ఎస్ఐకే. సీనియర్కి ఉంటుంది, సీనియర్కి వెళ్ళా 1,00,000 పైన ఉంది. కానీ ఒక్క ఉద్యోగంలో ఇక్కడ 3 వస్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఆయన సీనియర్ ఉన్నాడు, ఆయన కాలపరిమితి అయిపోయింది. గత ప్రభుత్వం ఏం చేసింది, అయిపోయినా కానీ నన్ను ఎక్స్టెండ్ చేసుకుంది. ఎందుకు రంటే వానికి పైసలు ఇవ్వలేకనా ఇంకోట చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం దగ్గర క్లియర్ డాటా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది పోతున్నారు, ఏం సంగతి అనేది తెలుసు. తెలిసినప్పుడు ఇంత కాలయాపన చేయాల్సిన అవసరం లేదు, ప్రజల్ని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. విద్యార్థులు క్లియర్గా చెప్పొచ్చు ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి. ఆ శాఖలో ఉన్న తర్వాత ఫుల్ఫిల్ చేయడానికి ఎట్లా నువ్వు టైం పెట్టినావు? ఆడ ఇచ్చిన వాళ్ళ జాబ్ క్యాలెండర్లో ఎడుకో తీసుకుపోయినావు. ఈ సంవత్సరం ఎన్ని, ఇది ఈ నెల ఇంత, ఈ నెల ఇంత, ఈ నెల ఇంత, అదే నెల ఎంత. వెనకబడ్డ రాష్ట్రం ఇలా, వెనకబడ్డ రాష్ట్రం బీహార్ రాష్ట్రంలో వాడు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్, బీహార్ రాష్ట్రం కావాలనుకుంటే మిత్రులు దెవలాడితే దొరికిపోతుంది. బీహార్లో వాడు ఏమి ఇచ్చినంటే ఏ పోస్టు ఏ సెక్టార్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాని డేట్ ఎప్పుడు, దాని ఎగ్జామ్ ఎప్పుడైనా డైరెక్ట్ క్లియర్ ఇచ్చింది బీహార్ ఇచ్చింది. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు క్లియర్ ఇచ్చినప్పుడు యూపీలో కూడా ఇచ్చింది, యూపీ గవర్నమెంట్ యూపీలో కూడా ఇచ్చింది, తమిళనాడు ఇచ్చింది. నేనేమంటున్నా, వీళ్ళ దగ్గరనే వెనకబడ్డ రాష్ట్రం దగ్గరనే ఇంత డాటా ఉంది. వాని కంప్యూటర్ వాడని రాజులు, వానికి కంప్యూటరే వాడడానికి రాదని మనం హేళన చేసిన రోజులు. అయ్యలా వాని దగ్గరనే పూర్తి డాటా ఉంది. టెక్నాలజీ ఇంత ముందుండి, ప్రభుత్వం అన్ని తెలిసిన వ్యక్తులు, ఇంత పెద్ద వనరులు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మనకు అది కూడా లేదంటే ఏందో హాస్యాస్పదం. ఇంకో విషయం, సరే ఇదంతా జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు ప్రతిసారి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం కూడా ఒక మాట అన్నది, ఏమని, విద్యార్థులకు ఉద్యోగాలు లేట్ అయినా సరే నిరుద్యోగ భృతి వెంటనే ఇస్తాము అన్నారు. మళ్ళీ ఎక్కడ పోయా 4,000? కనీసం ఆ 4,000 అని ఇస్తే అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా అనేక ప్రాంతాల్లో విద్యార్థులు కనీసం ఫీజు, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, అది తిండికి లేక ఊర్లోకి వెళ్ళిపోయి నల్గొండ జిల్లా నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి. ఒక చిన్న కరెక్షన్ మీకేందంటే, మేము ఎన్నికలప్పుడు బస్ యాత్ర చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల సమయంలో ఒకరికి 3,000 పదార్లు నిరుద్యోగ భృతి హామీగా ఇచ్చింది. కానీ ప్రకటించి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి 1,20,929 రూపాయలు బాకీ పడ్డదని ఇంకో యూత్ ఛార్జ్ షీట్ తీసి మేము పంచినాం అన్న. మరి 8 నెలల బీజేపీ ప్రధాని మోడీ గారు మూడోసారి కంప్లీట్ అయిపోయినా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు కదా, ఏడిచ్చిండు. దానికి కూడా చెప్తారు, మీరు కూడా 2 కోట్ల దాని మీద మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే
అది మీరు కూడా అధికారం చెప్పాలి ఇచ్చారు కదా, హామీని. ఇప్పుడు Yes. పక్కల మీద రాయేస్తున్నావు కాదు అసలు నీదేందో ఇప్పుడు మూడు దఫాలుగా నువ్వు దేశాన్ని పాలిస్తున్నప్పుడు నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఒక జీటీవీ ఛానల్ అడిగితే ఆయన పక్కన ముచ్చట చెప్పింది ప్రధాని మోడీ. Right, right. ప్రధాని మోడీ అంటే చెప్పలేదు. ఈ విషయం మోడీ చెప్తున్నా, చెప్పలేదు. సందర్భం చెప్తున్నా. సంబంధిత మీరు ఒకసారి శాఖ చెప్పండి. వేరే మంత్రి మీరు చెప్పారు, చెప్పండి. మోడీ గారు Yes. మాట్లాడలేదు. Yes. మీరు నేను చెప్పండి. చెప్తా, అది కూడా Yes, చెప్తా. చెప్పండి. అయ్యో Yes. ఖచ్చితంగా మీరు అడగాలి, నేను చెప్పాలి. చెప్పడానికనే కూర్చున్నా కదా, వేరే పనే లేదు. అంటే నేనేమంటా అంటే సరే ఉద్యోగాలకు కొంత కాలయాపన జరుగుతుంది. గత ప్రభుత్వం చెప్పింది మనము వాడు 3,000 అంటే మనం 4,000 అన్నాం. కనీసం నిరుద్యోగ వృత్తి ఇస్తే ఇలా విద్యార్థుల పరిస్థితి అది లేదుగా. ఇంకోటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట ఏంది, ఆయన ఏమంటాడంటే వాడు అసలు ఉద్యోగానికి అప్లై చేయలేదు, వాడు విద్యార్థి నాయకుడే కాదు, వానికి సంబంధమే లేదు. కరెక్టే కదా, ఆడ- కరెక్టే కదా. కరెక్టే ఇప్పుడు అంటే నేనేమంటే మళ్ళా వాళ్ళు అది కాదన్న, అది ఎవరిని ఉద్దేశించి అన్నారు? అది ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇప్పుడు లాజిక్ చెప్తాను. ఇదే సంబంధించినటువంటి ఒక అమ్మాయి ప్రవళిక చనిపోయినప్పుడు కేటీఆర్ బీజేపీ పార్టీ ఏమంది? ఆ రోజు కేటీఆర్ అన్నప్పుడు ఒక అమ్మాయి చేస్తే కేటీఆర్ కు తగిన బుద్ధి చెప్పిన నెక్స్ట్ డే ఎమ్మటన్ని పెట్టిన ఆ రోజు రేవంత్ రెడ్డి ఇందాం ఇలా తర్వాత మీరు దాని మీద మీరు ఆ పాయింట్ రాసుకోండి. Yes. కాదు, వాళ్ళు చేసిన తప్పుడే మీ కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చేస్తుంది? నేనేమంటా ఆయన కన్క్లూడ్ చేసే టైం లాంగ్ అయిపోతుంది. నేను గత ప్రభుత్వము వైఖరి బాగలేదు, విద్యార్థుల పక్షాన లేరు కాబట్టి ఆ విద్యార్థులందరూ వ్యతిరేకమై అందరు మీకు ఏకమై కాంగ్రెస్ ని అధిష్టానం తీసుకుపోయింది కదా, బీజేపీని కూర్చోబెట్టిందా, బీజేపీని ముఖ్యమంత్రి చేసిందా? మేము బీసీ ముఖ్యమంత్రి అన్నాము, మేము అవకాశాలు ఇస్తాము, మేము కూడా నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటిస్తాము, మేము చాలా చెప్పినాం కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కదా. ఒకవేళ ఉంటే ఈడ డబుల్ ఇండియన్ సర్కార్ ఉంటుంటే ఖచ్చితంగా మా వాళ్ళు కొట్లాడుతుంటే ఏం చేయాలో చేస్తుండే. అది విషయం కాదు. నేను ఏమంటున్నా, విద్యార్థులందరూ గత ప్రభుత్వ వైఖరి బాగాలేదు, ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందన్న ఆలోచనతో మిమ్మల్ని గెలిపించింది. మీరు కూడా ఏమన్నారు, రాహుల్ గాంధీ అనేసి ఉంటా ఆయన ఏడికి అశోక్ నగర్ పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోయి విద్యార్థి పక్షాన మాట్లాడి ఇలా మర్చిపోతే ఎట్లా? సాధ్యం కాదు ఏది కూడా. రవి గారు, ఏకదాటిగా ఏది సాధ్యం కాదు. రాహుల్ గాంధీ కూడా కాదు, ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ లో 2 లక్షలు ఇచ్చారు. ప్రియాంక గాంధీ మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడండి. పాయింట్ రాసుకోండి, మీరు ఆ పాయింట్ రాయండి కంపల్సరీ. ఎందుకంటే దాని మీద సమాధానం మీకు మీ క్లారిటీ మీరు కూడా ఇవ్వాలి. చెప్పండి మీరు. నేనేమంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఇవాళ నువ్వు ఉద్యమం చేస్తున్నావు, ఉద్యమం నుంచే తెలంగాణ సాధిస్తున్నాం. ఆ తెలంగాణలో నీళ్లు నియామకాలు నిధులు మనకు రాలే, సరైనటువంటి తెలంగాణ రాలేదన్నావు. ఆ దానికోసమే మళ్ళీ కొట్లాడదాం, గడిల తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఇలా కొట్లాడి చేసి తీసుకొని వచ్చినాను. మళ్ళీ ఇవాళ ఉద్యమం చేస్తుంటే వాడిని చులకన భావన మాట్లాడుతున్నాం. కావాల్సి ఉంటే మాట్లాడేదుండే, తెలిసి మాట్లాడేదుండే. ఇవాళ నీకు విద్యార్థులు చిన్న చూపు అయిపోయారు, అది చాలా తప్పు. ప్రభుత్వం వ్యతిరేకత స్టార్ట్ అయింది దాని నుంచి. దాన్ని సవరించుకోవాల్సింది పోయి దాన్ని కవర్ చేసుకునేటువంటి పరిస్థితి చేశాడు. తెల్లారి ఎవరైతే విద్యార్థి నాయకుడు ఆయన బహిరంగంగా చెప్పిండు కదా, ఏమి ఎగ్జామ్ రాసినా, ఎక్కడెక్కడ రాసినా, నా హాల్ టికెట్ ఏంది, నా నెంబర్ ఏంది అన్నీ చెప్పిండు కదా. అంటే కనీసం ఆ మినిమం కూడా మనం చూసుకోకుండా మాట్లాడడం సంబంధించిన నువ్వు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత ఇంకో విషయం, వీళ్ళు మన ఈడబ్ల్యూఎస్ అనే అంశం మిత్రుడు చెప్తా ఉండు. నాకు తెలిసేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ జనరల్గా ఉండేటువంటి రిజర్వేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. మళ్ళీ రోస్టర్ సిస్టమ్ ఎట్లా ఉందనేది నాకు పూర్తి అవగాహన లేదు. అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఉన్న కోట, ఒకవేళ ఉద్యోగాలలో 150 ఉద్యోగాలు ఉన్నాయి, దానికి అడిషనల్ ఒక 15 ఉద్యోగాలు కలిపి ఇచ్చేది ఈడబ్ల్యూఎస్ కోట. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాల మళ్ళీ రోస్టర్ సిస్టమ్ ఎట్లా పోతుంది అనేది నాకు అది పూర్తి అవగాహన లేదు. దాన్ని మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మేము కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి మా నాయకుల్ని ఖచ్చితంగా పార్లమెంట్లో ఉన్నారు, మేము దాని మీద బలంగా కొట్లాడతాం. ఎందుకంటే ఒకరికి వచ్చేటువంటి అవకాశాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు, తప్పదు. దాని మీద మేము తీవ్రంగా మేము మాట్లాడుతున్నాం. దీని విషయం మీద కూడా మీరు చెప్పండి, దాన్ని ఇచ్చేస్తా. తర్వాత 1:50 సిస్టమ్ చేద్దామంటే ప్రభుత్వం ఎందుకు ఆగిందో మాకు తెలియలేదు. 1:100 నేను ఏమంటున్నా చెప్పాను అండి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. Why are you not a crorepati? आप करोड़पति क्यों नहीं हो यार? बच्चा